రిషి సార్ లేకుండా నత్తనడకన సాగిన గుప్పెడంత సీరియల్ ఇప్పుడు గాడిన పడింది. రంగగా రిషి రీఎంట్రీ ఇవ్వడంతో పాటు రిషిగా నటించేందుకు రంగంలో దిగడంతో మరింత ఆసక్తిగా మారింది ఈ సీరియల్. అయితే రిషి రంగగా ఎందుకు మారాడు, మరి రంగ ఏమైనట్టు, రిషినే రంగ అయితే మరి వసుంధరని ఎందుకు బాధ పెడుతున్నాడు, వసుంధర అతను రంగా కాదు రిషి అని చెప్తుంటే రిషి ఎందుకు నిజం ఒప్పుకోవడం లేదు, వసుంధర నమ్మకమే నిజమైతే ఎవరి ముందు నిజం చెప్పినా చెప్పకపోయినా తన కోసమైనా తప్పిస్తున్న వసుంధరకైనా రిషి నిజం చెప్పాలి కదా. తన ముందే వసుంధర ఇంత బాధపడుతుంటే రంగా రూపంలో ఉన్న రిషి ఎందుకు తాను రిషి అని నిజాన్ని బయటపెట్టడం లేదు. అసలు రిషి రంగా ఎందుకు నటిస్తున్నాడు, కట్టుకున్న భార్యని కన్న తండ్రిని తన కలల సామ్రాజ్య కాలేజీని వదిలిపెట్టి మరి ఆటో డ్రైవర్గా రంగా ఎందుకు మారాడు, ఇవన్నీ కూడా గుప్పెడంత సీరియల్ ఫ్యాన్స్కి వెంటాడే ప్రశ్నలు. అయితే శనివారం నాటి ఎపిసోడ్లో కొంత క్లారిటీ వచ్చేసింది. విఆర్ అనే అక్షరాలను ఎంగేజ్మెంట్ రింగ్ను బుజ్జిగాడితో వసుంధరకి రంగా పంపించడంతో అతనే రిషి అనే విషయం చెప్పకనే చెప్పేశారు. ఇక రిషి వేషంలో రంగగా శైలాద్రిని నమ్మిస్తూ డిబిఎస్టి కాలేజీ ఎండీగా అడుగు పెట్టబోతున్నాడు రిషి. మొత్తానికి రిషి డిబిఎస్టి కాలేజీ ఎండీ కావడంతో పాటు వసుంధరకి తానే రిషి అని నిజం చెప్పడం ద్వారా వీళ్ళ కథ కొలువుకు వచ్చినట్టే. మరోవైపు మను తన తండ్రి మహేంద్ర అని తెలుసుకున్నాడు. అనుపమ ఇంకా నోరు విప్పడం లేదు, కానీ ఈరోజు రేపు చెప్పినా చెప్పేయొచ్చు. కాబట్టి అటు రిషి వసుంధరలు కలవడం, ఇటు మను తండ్రి గురించి తెలుసుకోవడంతో గుప్పెడంత సీరియల్ శుభం కార్డు పడేటట్టుగా ఉంది. ఈ నేపథ్యంలోనే గుప్పెడంత సీరియల్ దర్శకుడు కుమార్ పంతం తన ఇన్స్టాగ్రామ్ ఘాటింగ్ లొకేషన్కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. వాటిలో కుమార్ పంతంతో పాటు రిషి శైలాద్రి కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోలు చూపించిన గుప్పెడంత సీరియల్ ఫ్యాన్స్ కొంపతీసి సీరియల్ క్లోజ్ చేస్తున్నారా ఏంటి, అలాంటి పని మాత్రం చెయ్యొద్దు సార్ అంటూ దర్శకుడికి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ కథను కావాలంటే రేపే క్లోజ్ చేయొచ్చు, లేదంటే మరొక 1000 ఎపిసోడ్లు లాగించవచ్చు, అంతటి స్కోప్ ఉంది. రిషి వసుంధరలు కలిపేస్తే మహేంద్ర మను తండ్రి అని అనుపమను నోట పలికిస్తే కథ క్లోజు. మరి రంగా ఏమైనట్టు అంటే అతను కూడా రిషి రూపంలో ఉన్నాడని, రిషిని కాపాడే ప్రయత్నంలో అతను కోమాలో వెళ్ళి ఉండొచ్చని, తిరిగి అతను కోమాలో నుంచి కోలుకున్నాడని చూపిస్తే కథకి శుభం కార్డు పడినట్టే. కానీ అంత సింపుల్గా తేల్చేస్తే అది గుప్పెడంత సీరియల్ ఎందుకు అవుతుంది. కానీ రిషి ఇప్పుడిప్పుడే వచ్చాడు కాబట్టి ఇప్పట్లో అయితే గుప్పెడంత సీరియల్ శుభం కార్డు పడినట్టే లేదు.